సో ఫస్ట్ వేసింది గెటప్ అక్కడే ఆ, దుబాయ్ లో, ఆ. తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీ ఊర్లో చూపించినావా? రీసెంట్ గా రెడీ అయితే వెళ్ళాగానే అంటే నేను చూలే ఎవరు చూపిస్తావు మళ్ళీ ఒకసారి? అవ్వచ్చు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో వస్తాయి కదా స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ ఉంటాయి కదా, ఊర్లో చేయొద్దు ఏమన్నా? మా ఊర్లో అంతగానం స్టేజ్ అవన్నీ ప్రోగ్రామ్స్ ఏం పెట్టారు, ఉంటే బాగుంటుండే చేస్తుంటే. సినిమాల్లో చూస్తాం కదా ఊర్లలో స్టేజ్ పర్ఫార్మెన్స్ లో, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. జాతరలో ఏదో అంటారు కదా. ఎవరైనా పాపం వాళ్ళని కూడా వచ్చిన వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చేసి ఏ వద్దులే అని పంపించేస్తున్నారు కాబట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అలా ఏం జరగలేదు, చిన్న పల్లెటూరు కదా. ఉమ్. వేరే ఎక్కడైనా ఉంటే వెళ్తా. సో దుబాయ్ లో ఇన్ని రోజులు ఉన్నావు కదా, దుబాయ్ లో చాలా మంది షేక్స్ అక్కడ పులులను సింహాలని పెంచుతుంటారు, మనం వీడియోలు చూస్తాం. గోల్డ్ వేసుకొని సింహాలని పులులని వీధుల్లో తిప్పుతుంటారు స్ట్రీట్స్ లో, చూసిరా దుబాయ్ లో? నేను కూడా వీడియోస్ చూసిన, లైక్ అంటే నేను పర్సనల్ గా చూడలేదు, ఎందుకంటే నువ్వు ఉన్న ఏరియాలో వెళ్ళారంట చాలా మంది పెంచుతున్నారు పులులు సింహాలు. ఓకే. సో ఆ టైంలో నేను ఎక్కడో నువ్వు డైరెక్ట్ చూడలేదు కానీ నువ్వు ఉన్న ఏరియాలో ఉన్నాయి, పెంచే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. కానీ అదేమన్నా అనిపిస్తున్నానా ఎగ్జైట్మెంట్ చూడాలి ఇట్లా ఇండ్లలో? లేదు, నాకు అట్లా అనిపి ఎగ్జైట్మెంట్ అని ఏమనిపోయి, పైసలు ఉన్నాయి కాబట్టి అన్ని చేస్తున్నారు, అవి లేకపోతే నాలుక పని ఇండియన్స్ ని స్లేవ్స్ గా చూస్తారంట కదా దుబాయ్ లో? అట్లేం చూడరు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది. పనికి ఇంట్లో పెట్టుకోవడం, లాక్ అంటే అది లేదు, అది మన వీక్నెస్ కదా. మనకు పని కావాలి, డబ్బు కావాలి, మనం వెళ్తున్నాము, మనల్ని గల్లపట్టయితే లాక్కెళ్ళట్లేదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు సాఫ్ట్నెస్ ఉండాలి, లేకపోతే నా పట్ల అందరు దయ కలిగి ఉండాలి, అట్లా ఏం లేదు కదా. ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు ప్రవర్తిస్తారు. కొంతమంది కఠినంగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. అది అలాంటి ఇన్నరా తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఒక దగ్గర దుబాయ్ లో, మాట్లాడుకున్న సందర్భాలు విన్నాగానే అంత ధైర్యం ఎవరు చేయరు కదా, పోయి వాళ్ళతో మాట్లాడి అది చేసే అంత. సో సోషల్ మీడియాలో వస్తే ఎవరైనా మన తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళను ఎంబసీ వాళ్ళు. సో మీరు విన్న ఏదైనా స్టోరీ ఉంది అక్కడ దుబాయ్ లో తెలుగు వారికి ఇలా జరిగింది ఎట్లా, ఆ ఎమోషన్? అంటే నేను విన్నది అంటే ఇండ్లలో పనిచేసే వాళ్ళది కాదు కానీ ఏజెంట్ మోసం చేసే చాలా. ఎట్లా మోసం చేస్తారు ఏజెంట్లు? నాకు అది ఐడియా లేదు. ఐడియా ఏముంది, డబ్బులు కట్టించుకుంటారు 1,80,000 అట్లా ఇక్కడ నుంచి వెళ్ళడానికి పాస్పోర్ట్ వీసా తీసేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ ఉందంటారు, కానీ అక్కడ వర్క్ చూపెట్టకపోవడము, రూమ్ లేకపోవడము. ఓకే, వీళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, లేదంటే వర్క్ చూపించినా కానీ తక్కువ జీతం, లైక్ ఒక 5,000 to 6,000 మిగిలే అంత. సో అది వృధా కదా, లాభం లేదు. సో అలా మళ్ళీ ఏం వర్క్ చేయాలో తెలియక బయటకు వచ్చేస్తే కంపెనీ నుంచి ఇక ఫుడ్ లేక రూమ్ లేక అట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మాత్రం ఇప్పటికీ జరుగుతున్నాయి. వాళ్ళందరికి ఇంకా కష్టమే అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను ఒక కాడికి వెళ్తున్నానంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తాను, వాళ్ళు కూడా అట్లే. ఎందుకంటే అందరు సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళే. ఫస్ట్ లాగా ఎవరు చదువుకోని వాళ్ళైతే ఎవ్వరూ లేరు, ఎవరి పేరు మీద వాళ్ళకి కావచ్చు. యూట్యూబ్ ఉంది, చూడాలి ఎట్లుంటది కథ, ఏంది, ఏ కంపెనీ అని కదా. సో అక్కడ ఉన్న వాళ్ళు, మీతో ఉన్న వాళ్ళు కానీ మీరు వెళ్ళిన తర్వాత ఇంకోసారి దుబాయ్కి రావద్దు, మనం బతికితే ఇండియాలోనే బతకాలా, గంజం ఎత్తుకులు తినైనా ఇక్కడ రావద్దని అనుకున్న వాళ్ళు ఉన్నారా మీతో పాటు? అందరూ అనుకుంటారు, కానీ ఆ పరిస్థితులను బట్టి మళ్ళీ వెళ్తారు. 2 years కాగానే మళ్ళీ ఎక్స్టెండ్ మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళడం. ఎందుకంటే ఒక సమస్య తీరిందంటే మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతానే ఉంటది, అది తీరాలంటే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటది అంతే. సో మీరు 2 years ఏనా ఫస్ట్? నేను 2 years తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ పెంచుకున్నారా? ఏమన్నా సంపాదించుకున్నారా దుబాయ్ లో? ఓకే, పర్లేదు. అంటే సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, కష్టాలు తీరిపోయినాయి ఏమన్నా? అలా. ప్రజెంట్ ఎట్లుంది మరి ఇప్పుడు, అవకాశాలు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా నేను, లైక్ కొంతమంది కాంటాక్ట్ అయ్యాను. మీరు డైరెక్ట్ వెళ్ళినప్పుడు అమ్మాయి అనుకొని మీకు ఆడిషన్ తీసుకోవడం ఏమైనా జరిగినా? ఇట్లా లేదు, ఆడిషన్స్ కి నేను అట్లా ఏం అటెండ్ అవ్వలేదు. జస్ట్ నార్మల్ గా నెంబర్స్ తీసుకొని కాల్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్తే కలిసి అక్కడ మాట్లాడడం. ఆడిషన్స్ లో ఈజీగా ట్రాన్స్జెండర్ పాత్రలు ఇస్తారు కదా పోతే. సో నేను ఆడిషన్స్ కి వెళ్ళలేదు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్తా. చాలా వరకు సినిమాలో ట్రాన్స్జెండర్ వేషాలన్నీ మగవాళ్ళు వేస్తుంటారు, సాంగ్స్ లో అయినా. సో వస్తే చేస్తాను డెఫినెట్లీ, ఏది వచ్చినా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇదే చేస్తున్నాను, ఇంకే క్యారెక్టర్ చేయలే నా స్క్రీన్ లో, చేస్తాను. ఏముంది ఇప్పుడు సీరియల్స్, సినిమాలు, బుల్లితెర షో, జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి. ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? అన్ని ట్రై చేస్తున్నారా లేకపోతే? ఏదైనా పర్లేదు, నేను కనిపించాలి స్క్రీన్ లో, ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలి. సో నేను అంటే చేస్తున్న దానికి ఏదన్నా ఒకటి
ఫస్ట్ స్టెప్ ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు. అందుకే యూట్యూబ్ లో చేస్తున్నాను కదా షార్ట్ ఫిలిమ్స్. అంటే షార్ట్ ఫిలిమ్స్ ఎవరితో, మీ ఫ్రెండ్స్ సర్కిల్ తో చేస్తున్నారా? యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారా? ఓకే. సో వాళ్ళు కంటెంట్లు అంటే ఎస్టాబ్లిష్ అయిన మీడియా దాంట్లో చేస్తున్నారా? లేదు, చిన్న చిన్న ఛానల్స్ న్యూ స్టార్టింగ్ అట్లా. చూద్దామేమో, మేబీ వైరల్ అయితే కావచ్చు. చాలా వరకు మీ వీడియోస్ లో ఎక్కువ సెక్షువల్ హరాస్మెంట్ కి మీరు గురైనారనే చూసినాం. హరాస్మెంట్ గురైనారు, చాలా ఫేస్ చేసినారని. నిజంగా ఉన్నాయా అలాంటి? లేదు, సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏం లేదు. నార్మల్ క్యాజువల్ గా మాట్లాడతారు అందరూ. నేను రిప్లై ఇచ్చేస్తాను. నేను రిప్లై ఇచ్చినా కూడా వినని వాళ్ళు కూడా ఉంటారు కదా, నమ్మని వాళ్ళు ఉన్నారు ఇంకా. కానీ ఏం చేస్తాను, ఈ రోజు కూడా నమ్మని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కానీ నేను ఇంకా రిప్లై ఇవ్వడం మానేస్తాను. నేనే మానేస్తాను. మధుశ్రీ ఇంకా ట్రాన్స్జెండర్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ట్రాన్స్ అయితే బాగుండు అనే వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్ మీకు మెసేజ్ చేసినారు అట్లా? చేసినారు. ఏమన్నారు అప్పుడు? నేనా వద్దు స్వామి అని చెప్పా. ఎందుకంటే అది వేరే లైఫ్. పాపం నిజం చెప్పు, నువ్వు ట్రాన్స్జెండరే కదా అని మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? అవును, చేశారు. నేను కాదని చెప్పా. కాదు, కుదరదని చెప్పాను. ఏ హరాస్మెంట్ ఏం ఫేస్ చేయలేదు? హరాస్మెంట్ అంటే ఏం చేస్తారు, ఓన్లీ ఫోన్. అంటే ఫోన్ లో మనం కాల్ చేసి మాట్లాడితే కన్వర్సేషన్ పెరుగుతుంది, లేదంటే పెరగదు. సో అది నేను ఎప్పుడు ట్రై చేయలే. అసలు ఏం చేద్దాం అనుకున్నారు ముందు, దుబాయ్ కి వెళ్లే ముందు? నేను అప్పుడు స్టడీ. దుబాయ్ లో సేల్స్ కదా? సేల్స్ గార్మెంట్ షోరూమ్ లో, హోల్సేల్ షోరూమ్ అన్నమాట. సేల్స్. యాక్టింగ్ పిచ్ ఉంది అప్పటికి? స్టార్టింగ్ నుంచే. కానీ ఇంకా అప్పుడు దుబాయ్కి వెళ్ళలే పరిస్థితి. దుబాయ్కి వెళ్ళిన తర్వాత మీ కళని అక్కడ లేదు, అప్పుడు కూడా స్టాప్ చేసిన. ఒక యూట్యూబ్ ఛానల్ అట్లా చేసి మళ్ళీ కొంచెం మళ్ళీ రీఓపెన్ అనిపించి అట్లా. ఓకే. లేదంటే సైలెంట్ గా ఉండు, నా వర్క్ నేను చేసుకున్నాను. చాలా వరకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టము. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఏ పాత్ర చేయాలన్నా, అది ఏ ఇండస్ట్రీ అయినా, బుల్లితెర అయినా, వెండితెర అయినా, కష్టము. అవకాశం ఎంట్రన్స్ అనేది చాలా కష్టం. ఎంటర్ అవ్వడం అనేది అంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? దొరుకుతుందా దారి? ఎంట్రన్స్ కా డోర్ ఓపెన్ అవుతుందా? కష్టమే, చాలా కష్టం ఎంట్రీ ఇవ్వాలని. అంటే ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నేనేని కాదు. నాకంటే టాలెంట్, చాలా మందికి టాలెంట్ ఉందంటారా? టాలెంట్ చాలా మందికి ఉంది, అట్లా ఏం లేదు. నేనే అని కాదు, నాకంటే తోపులు కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు కూడా ట్రై చేసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం అలా కాదు. ఇంకా బెటర్ గా చూపించుకుంటాను నన్ను నేను. దీంట్లో అంత సీన్ ఉండదు, అంత భవిష్యత్తు లేదు. బెస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఇది ఓన్లీ టైం పాస్ చేసుకో, పార్ట్ టైం లా చేసుకో అనే వాళ్ళు. అంటే డ్రాప్ అయిపోతే ఇంక అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ ట్రై చేస్తే కదా తెలిసేది. దీంట్లో సక్సెస్ కాలేమని డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లో అయిన సందర్భాలు ఉన్నాయా మీరు? నేనా? అసలు గాను. అవకాశం కోసం వెళ్తారా? పిలవకపోవడం, చెప్పకపోవడం, చాయిస్. ఇంకా నా బేస్ నేను ఇస్తా, నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ నాకు ఉంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఇంక దాన్ని నేనేం చేస్తా, వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. నేనెప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, ఎప్పుడు ఇంకొకరి గురించి అట్లా ఆలోచించను. నేను నా టైం వేస్ట్ చేయను. మీకు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, అంటే అదే అమ్మాయిలాగా తయారై వెళ్తున్నారు కదా, చాలా వరకు రోడ్ల మీద తిరిగేటప్పుడు వింతగా చూడడము జనాలు, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా, జరుగుతుంది ఇట్లా? వింతగాని కాదు, అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఏర్పాటు చేస్తారు, గుర్తుపడతారు. సో చాలా మంది మధుశ్రీ 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 అంటారు కదా. సో అప్పుడు నేను హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతా. ట్రాన్స్ అని చూడడం జరుగుతుంది కదా, ట్రాన్స్జెండర్ అనుకొని, హిజ్రా అనుకొని మిమ్మల్ని చూస్తుంటారు కదా జనాలు. అంత విచిత్రంగా నన్ను ఏం చూడలేదు, ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్ గా అట్లా చేసిన కాబట్టి వీడియోస్ మంచిగా రిసీవ్ చేసుకో. అబ్బాయి అమ్మాయిలా తయారైంది అనుకుంటారా? ఏంటంటే ఇప్పుడు అనుకుంటారు ఇంకా గెటప్ ఆర్టిస్ట్ తను అని అనుకుంటారు. ఫస్ట్ అయితే అట్లా ఫస్ట్ బాగుండే. హిజ్రా అనుకొని చూసిన సందర్భాలు తక్కువ అంటారు. అయితే ట్రాన్స్ అనుకొని చూసిన అంటే అనుకుంటారు ఇంకా, అంటే కొంతమంది రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఫేస్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళు తిని ట్రాన్స్ అని అనుకుంటారేమో అట్లా. ఎప్పుడైనా ట్రాన్స్, మీరు ట్రాన్స్ అనుకొని ట్రాన్స్జెండర్లు ఎప్పుడైనా వెంబడబడరా? ఇక్కడ వెంబడండి కదా, నాతో చాలా మంది మాట్లాడతారు. ఎవరు నువ్వు? చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ట్రాన్స్ లో. ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. నేను మాట్లాడతా.